హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ఇవాల్టి మన కథ ఏంటో వినేద్దామా మరి? ఒక రాజ్యంలో ఇద్దరు సామంత రాజుల మధ్య సరిహద్దు తగాదాలుండేవి. ఆ సరిహద్దు ప్రాంతవాసులు ఎవరికి పన్ను కట్టాలో తెలియక కట్టడం మానేశారు. ఆదాయం తగ్గిపోవడంతో సామంత రాజులిద్దరూ మహారాజుని ఆశ్రయించారు. ఇలాంటి చిన్న చిన్న తగాదాలు నా దాకు తీసుకురాకండి, మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి అని మహారాజు గారు తేల్చేశారు. పెద్దల సహకారంతో ఇద్దరు సామంతరాజులు ఒక అంగీకారానికి వచ్చారు. ఇరువైపు రాజ్యాల నుంచి ఇద్దరు బలాశాలురు కోడికూతతో బయలుదేరి సూర్యాస్తమం దాకా ఎంత దూరం పరిగెడతారో అంత ప్రాంతం వాళ్ళది అని నిర్ణయించుకున్నారు. మంచి రోజు నిర్ధారించుకున్నారు. రెండు రాజ్యాల వాళ్ళు తమ తమ బలాశాలులని ఎంచుకున్నారు. పందెం ముందు రోజు రాత్రి ఒక రాజ్యం వారు రహస్యంగా రెండవ రాజ్యం కోడిని బాగా మేపారు. తిని తిని ఆ కోడి బద్ధకంతో బాగా నిద్రపోయి పొద్దున్నే లేవలేదు, కూత పెట్టలేదు. ఆ రాజ్యం వాళ్ళు నిద్రలేచి కోడిని లేపి కూత పెట్టించేలోపు వేరే రాజ్యం బలశాలి చాలా దూరం వచ్చేశాడు. పొరుగు రాజ్యం పొలిమేరల వరకు పరిగెట్టాడు. అతన్ని బ్రతిమాలుకుంటే నన్ను ఎత్తుకొని ఎంత దూరం పరిగెడితే అంత ప్రాంతం నీకే అన్నాడు. ఈ రాజ్యం బలశాలి అతన్ని ఎత్తుకొని నడవడం మొదలెత్తాడు. కానీ ఎంతో దూరం వెళ్ళకుండానే తెల్లారిపోయింది. రెండు రాజ్యాల మధ్యలో గొడవ మొదలైంది. విషయం తెలిసిన పెద్దలు పందెం రద్దు చేశారు. ఆ ప్రాంతం ఎవరిదో ఇప్పటికీ తేలలేదు. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ పందెం పాలెం అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ నమస్కారం.